హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో ఓ మహిళపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో అధికారులు వెంటనే స్పందించారు. చిత్రపురి కాలనీలోని కుక్కలను పట్టుకెళ్లారు. నిన్న ఉదయం వాకింగ్ చేసి వస్తున్న మహిళపై ఏకంగా 15 కుక్కలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. అరగంట పాటు ఆమె కుక్కలతో పోరాడింది. వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా మళ్లీ ఆమెపై దాడి చేశాయి. తమ కాలనీలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. చిత్రపురి కాలనీ వాసులు వాపోతున్నారు. పిల్లలు పెద్దలపై దాడులు చేస్తూనే ఉన్నాయన్నారు. నిన్న మహిళపై వీధి కుక్కల దాడి ఘటన కలకలం రేపడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. 10కి పైగా కుక్కలను బండెక్కించుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఫస్ట్ కుక్క అరిచింది. ఆ కుక్క అరవగానే మిగతా కుక్కలన్నీ రౌండ్ ఆఫ్ చేసుకుని వచ్చేసాయి. ఇంకా నాకేం చేయాలో తెలియలేదు. నా చేతిలో ఒక కర్ర లేదు, ఏం లేదు. ఇంకా నా చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్ పట్టుకొని వాటిని కొట్టుకుంటూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇంక నడుచుకొని అలా వెనక్కి నడుస్తూ వస్తున్నాను. పైనుంచి ఎవరో ఒక ఆయన ఇంత గిన్నె ఇసిరారు. ఆ సౌండ్కి కొంచెం బ్యాక్కి వెళ్ళాయి. మళ్ళీ అటాక్ చేసేసాయి. మళ్ళీ అటాక్ చేస్తే ఇంకా అక్కడి నుంచి పరిగెట్టుకొని ఎలా ఒకలాగా వాటిని కొడుతూనే వస్తున్నాను. కానీ నేను స్టామినా తగ్గిపోయి నాకు ఓపిక లేదు. పడిపోయిన తర్వాత ఇంకన్నీ మీద పడిపోయాయి. కానీ నాకు ఒక్క పన్ను కూడా దిగకుండా నేను బాగానే సేఫ్ అయ్యాను. పిల్లలకు కరవటం, పెద్దోళ్ళకి కరవటం, చాలా మందికి అసలు చాలా భయపడుతున్నారు అటువైపు నైట్లో వెళ్ళాలంటే. కానీ మరి వాటి మీద ఏదైనా యాక్షన్ తీసుకొని ఏదైనా బయటికి పంపిద్దాం ఏదైనా అంటే మీరు వేరే వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు కదా, వాళ్ళు పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వటం. వాళ్ళు ఏంది కుక్కలు కొడుతున్నారని వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళేమో కుక్కలు కొట్టకూడదు, మీరు ఏందని జాగ్రత్త చూసుకోవాలని వాళ్ళని వాటిని కొట్టగా మరి ఏం చేయలేకపోయి అలా ఇడిచిపెట్టాం ఆ కుక్కల్ని.